అదేవిధంగా నాకు ఈ సమయం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన జనసేన పార్టీకి పెద్దన్న, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల నాగబాబు గారికి ప్రత్యేకంగా మనందరి తరపున ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నామండి. అలాగే ఏదైతే ఈ రోజున 220 మంది కుటుంబాలు వాళ్ళ లాస్ అయ్యారో వారికి జనసేన పార్టీ తరపున ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. అలాగే రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి ధర్మపత్ని గారిని కూడా వేదికను అలసి కోరుతా ఉన్నాం. అలాగే మన యువ నాయకులు, మన పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డు డైరెక్టర్ శ్రీ పంచకర్ల సందీప్ గారిని కూడా వేదికను అలసి కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి రోజున దాదాపు ఉదయం నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో చేరుకున్నారు ఇక్కడికి. మీ అందరికి కూడా అలాగే మన విశ్వక్సేన్ని కూడా వేదిక కోరుతా ఉన్నాం. వారి కుటుంబాలందరికీ కూడా జనసేన పార్టీ తోడుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో జెండా మోసిన కార్యకర్తకి, ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు సంకల్పించి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 13 లక్షల కుటుంబాలను ఈ రోజున ఒక సొంత కుటుంబంగా చూసుకున్నటువంటి ఇన్సూరెన్స్ కార్డు మెంబర్షిప్ చేయటం జరిగిందో దాంట్లో భాగంగా కొంతమంది అసూలు బాసిన వాళ్ళకి ఈ రోజున చెక్కులు పంపిణీ కార్యక్రమం గౌరవ శాసనమండలి సభ్యులు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి ఆ కార్యక్రమాన్ని ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేస్తూ ఉన్నామండి. మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా ఆమందాల వలస కాన్స్టిట్యున్సీ నుంచి ఏపు పర్వతమ్మ, నామినీ పేరు ఏపు దుర్గారావు, వాలంటీర్ వచ్చేవాడికి పొగిరి మణికంఠ. ఆమ్దాల వలస ఇన్ఛార్జి వారిని కూడా పైకి రావాల్సింది కోరుతా ఉన్నాం.
అలాగే మరొకరు ఆమ్దాల వలస నుంచి, శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలస కాన్స్టిట్యున్సీ నుంచి కింతిలి దిల్లేశ్వరరావు వారి కుటుంబానికి రాజేశ్వరి గారు నామిని, పొన్నాడ బాలకృష్ణ వాలంటీర్ నేమ్. ఇటువైపు నుంచి తీసుకోండి చెక్స్ ఎవరైతే ఉన్నారో, ఇటు వచ్చేయండి. అలాగే ఆమదాల వలస కాన్స్టిట్యున్సీ కింతిలి దిల్లేశ్వరరావు గారి కుటుంబం నుంచి రాజేశ్వరి గారు ఇప్పుడు చెక్ అందుకు పోతూ ఉన్నారు. పొన్నాడ బాలకృష్ణ గారు వారి ఇది. అలాగే నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీ నుంచి బుట్టాడ ఆదిలక్ష్మి గారు వారి కుటుంబానికి బుట్టాడ అప్పన్న గారు. అలాగే కొలుసు శివకుమార్ గారు వాలంటీర్ నేము. అలాగే ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఆర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వారిని తీసుకురావాల్సింది కోరుతాను. ఇటు తీసుకొచ్చేయండి, ఇటు తెచ్చుకోండి అన్ని. అలాగే శ్రీకాకుళం జిల్లా మరొక చెక్కు ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీ నుంచి చిలకపల్లి రాము కుటుంబానికి సిహెచ్ లక్ష్మీకాంతం గారు నామిని, కొంపెల్ల మోహన్ వాలంటీరు. టగటగ తీసుకొచ్చేయండి, రమ్మనండి. ఆదిలక్ష్మి గారి కుటుంబానికి అప్పన్న. తర్వాత అదే ఎచ్చెర్ల చిలకపల్లి రాము గారి కుటుంబానికి లక్ష్మీకాంతం గారు. అలా గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాది వెంకటేష్ గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ నుంచి తిప్పన భుజంగరావు గారి కుటుంబానికి తిప్పన జయకుమారి గారు నామిని, ఆబోతు కోర్మారావు గారు వాలంటీర్గా చేస్తున్నారు. మన ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుండి తీసుకొని ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే నెక్స్ట్ నరసన్నపేట కాన్స్టిట్యున్సీ నుంచి రవడా ఉదయ్ గారి కుటుంబానికి రవడా లక్ష్మి గారు నామినీగా ఉన్నారు. అలాగే మద్దాడ శ్రీనివాసరావు గారు శ్రీను గారు వాలంటీర్గా ఉన్నారు. నరసన్నపేట ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారి దగ్గర నుండి వారికి ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1 by 1 చక్కగా అందరికీ గౌరవనీయులు శ్రీ నాగబాబు గారి చేతుల మీదుగా ఇస్తారు చెక్స్. ఇన్ఛార్జీలు అలాగే వాలంటీరు వారిని తీసుకొని రావాలి. అలాగే శ్రీకాకుళం జిల్లా పాలకొండ కాన్స్టిట్యున్సీ నుంచి పోరపు శివాజీ గారి కుటుంబానికి పోరపు అమరావతి గారు, అలాగే మన గర్భాన సత్యబాబు వాలంటీర్ వారిని తీసుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మళ్ళా పాలకొండ కాన్స్టిట్యున్సీ ఉదయాన శివ గణేష్ గారి కుటుంబానికి కర్రి రమ్య గారు నామిని, ఉదయ్ దీపక్ గారు వాలంటీర్గా చేస్తున్నారు. పాలకొండ కాన్స్టిట్యున్సీ ఉదయాన శివ గణేష్ గారు వారి కుటుంబానికి ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే శ్రీకాకుళం జిల్లా పలాస కాన్స్టిట్యున్సీ నుంచి బుల్లా పాపారావు గారి కుటుంబానికి బి రాజేశ్వరి గారు నామిని, బాసరా గారు వాలంటీర్గా చేస్తున్నారు. పలాస కాన్స్టిట్యున్సీ అక్కడ ఇన్ఛార్జ్ ఆర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత తీసుకొని వారిని తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం టౌన్ నుంచి కుందు గడ్డయ్య గారు వారి కుటుంబానికి కుందు భోగమ్మ గారు, అలాగే వాలంటీరు వి చంద్రశేఖర్ గారు వారిని కూడా తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే శ్రీకాకుళం జిల్లా మన శ్రీకాకుళం పట్టణం నుంచి ముంతా దేవి ప్రసాద్ గారు వారి కుటుంబానికి ముంతా పైడిరాజు గారు నామినీగా ఉన్నారు. వి చంద్రశేఖర్ గారు వాలంటీరు, ముంతా దేవి ప్రసాద్ గారు. దయచేసి అందరూ లైన్లో నిలబడవలసిందిగా కోరుతా ఉన్నాం వారికి సంబంధించిన వాళ్ళు.
అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి అలాగే శ్రీకాకుళం జిల్లా టెక్కలి కాన్స్టిట్యున్సీ నుంచి తుంగన చైతన్య గారు, వారి కుటుంబానికి బి అమృత వర్షిణి గారు నామినీగా ఉన్నారు. అలాగే తడేల చిరంజీవి గారు వాలంటీర్గా చేస్తున్నారు. టెక్కలి కాన్స్టిట్యున్సీ నుంచి మన ఇన్ఛార్జ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నారో వారు వెంట పెట్టుకొని బాధ్యత తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంతటితో శ్రీకాకుళం జిల్లా అయిపోయిందండి. అలాగే మన రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే విశాఖపట్నం జిల్లా నుంచి అనకాపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి అడారి చంద్రశేఖర్ గారు, వారి కుటుంబానికి అడారి జ్యోతి గారు నామినీగా ఉన్నారు. నారపిన్ని జగదీష్ గారు వాలంటరీగా ఉన్నారు. ఏదైతే అనకాపల్లి కాన్స్టిట్యున్సీ పిఓసి ఉన్నారో లేదా ఇన్ఛార్జ్ కానీ వారు వెంట పెట్టుకొని తీసుకురావాల్సింది కోరుతా ఉన్నాం. దేంటే అనకాపల్లి నుంచి దాదాపుగా చేద్దాం, అప్పుడు వచ్చిన పిలుద్దాం. విశాఖపట్నం చేస్తాం. అనకాపల్లి కాన్స్టిట్యున్సీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లైన్లో ఉండవలసింది కోరుతా ఉన్నాం. అడారి చంద్రశేఖర్ గారి కుటుంబం ఆల్రెడీ చెప్పాను, లైన్లో ఉండండి. అలాగే అనకాపల్లి నుంచి ఆలమంద కేశవ గారి కుటుంబానికి సంబంధించింది ఆలమంద చిట్టిమిని గారు, అలాగే మంత్రి గాంధీ గారు వాలంటరీగా ఉన్నారు అనకాపల్లి నుంచి, వారు కూడా తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాం. అలాగే విశాఖపట్నం జిల్లా అనకాపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి బసనబోయిన యుగంధర్ గారు, వారి కుటుంబానికి బి ఈశ్వరరావు గారు నామినీగా ఉన్నారు. పైడివాడ రాజు గారు దానికి వాలంటరీగా చేశారు, వారిని కూడా లైన్లో ఉండవలసింది కోరుతా ఉన్నాం. అలాగే మరొక చెక్కు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి ఇంటినూక అప్పారావు గారు కుటుంబానికి ఇంటి ఈశ్వరమ్మ గారు నామినీగా ఉన్నారు. శంకర మహేష్ గారు వారిని తీసుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే అనకాపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి కరణం ఈశ్వరరావు గారు కుటుంబానికి కరణం రమణమ్మ గారు నామినీగా ఉన్నారు. పిల్లి సతీష్ గారు వాలంటరీగా ఉన్నారు. వారి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్కు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అటు మీడియాకు చూపిస్తే అలాగే అనకాపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి కోరుకొండ నాగసూరి గారి కుటుంబానికి నవీన్ గారు నామినీగా ఉన్నారు. యాదగిరి సాయి కుమార్ గారు వాలంటరీగా ఉన్నారు. వారి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మరి ఒక చెక్కు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి కుందరపు లక్ష్మణరావు గారి కుటుంబానికి నాగమణి గారు వాలంటరీగా ఉన్నారు. మడేపల్లి నవీన్ గారు వారి చెక్కు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే అనకాపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి మజ్జి మంగమ్మ గారు కుటుంబానికి మజ్జి సతీష్ గారు నామినీగా ఉన్నారు. తాడి శాంతికుమారి గారు వాలంటరీగా ఉన్నారు. ఆ తాడి శాంతికుమారి గారు అలాగే వారి చెక్కు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మరొకటి అనకాపల్లి నుంచి పచ్చికూర గాంధీ గారి కుటుంబానికి సంబంధించింది పచ్చికూర లక్ష్మి గారు నామినీగా ఉన్నారు. జయప్రకాష్ కర్ణం గాంధీ వాలంటరీగా ఉన్నారు. వారి కుటుంబాన్ని తీసుకొచ్చి ఎక్కిప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే విశాఖపట్నం జిల్లా అనకాపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి పల్లా నాగరాజు గారి కుటుంబానికి సంబంధించింది పల్లా హేమవర్షిణి గారు నామినీగా ఉన్నారు. కోసిరెడ్డి త్రినాథ్ గారు వాలంటరీగా ఉన్నారు. వారిని ఆ చెక్ ఇప్పించవలసిందిగా వారి కుటుంబానికి కోరుతా ఉన్నాం. అలాగే మరి ఒక చెక్కు అనకాపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ప్రగడ చిరంజీవి గారి
కుటుంబానికి సంబంధించింది ప్రగల్ లక్ష్మి గారు నామినీగా ఉన్నారు. అప్పారావు గారు వాలంటరీగా ఉన్నారు. అప్పారావు గారు వారి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మరొక చెక్కు అనకాపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి సాలపు నీరజ గారి కుటుంబానికి సంబంధించింది అల్లమ్ము సత్యవతి గారు వారి చెక్కు ఇప్పించవలసిగా కర్ణం సిరిడి సాయి కుమార్ మన వాలంటీర్కి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే విశాఖపట్నం జిల్లా అనకాపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి శీలం రవికుమార్ గారి కుటుంబానికి సంబంధించింది శ్రావణి గారు నామినీగా ఉన్నారు. వారికి మన వాలంటరీగా తాడి శాంతి కుమారి గారు చేసి ఉన్నారు. వారిని తీసుకొచ్చి వారి కుటుంబానికి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే నెక్స్ట్ భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి 4 చెక్కులు ఉన్నాయి. రావాలి మీ నెక్స్ట్ భీమిలి కాన్స్టిట్యున్సీ వాళ్ళు రెడీగా ఉండాలి. భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి బడిదిపోయిన అప్పలస్వామి గారి కుటుంబానికి బడిదిపోయిన వెంకటలక్ష్మి గారు మజ్జి సూరిబాబు గారు వాలంటరీగా ఉన్నారు. వారు తీసుకురావాల్సిన కోరుతా ఉన్నాం భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి. చెక్కులు తీసుకున్న వాళ్ళు దయచేసి అంటే దాదాపు 220 చెక్స్ ఉన్నాయి ఈ రోజున. 220 కుటుంబాలు. దయచేసి ఏ కుటుంబం కాదు తీసుకున్న వాళ్ళు అంటే దారిలో బయట ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏంటంటే ప్యాక్ అయిపోతూ ఉంది అందుకోసం. నెక్స్ట్ భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి మరొక చెక్కు గడ్డిపల్లి దినేష్ గారి కుటుంబానికి లక్ష్మి గారు నామినీగా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ వాలంటరీగా ఉన్నారు. వారిని కూడా చెక్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి గడ్డిపల్లి దినేష్ గారి కుటుంబానికి లక్ష్మి గారు. అలాగే మళ్ళా భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి కొల్లి వెంకటప్పారావు గారి కుటుంబం, అలాగే మడిసి హేమంత్ గారి కుటుంబం కూడా లైన్లో ఉండాలి. భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి కొల్లి వెంకటప్పారావు గారి కుటుంబం తరఫున కె సన్యాసిరావు గారు నామినీగా ఉన్నారు. మన వెంకటేష్ గారు వాలంటరీగా ఉన్నారు. వారి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి మడిసి హేమంత్ గారి కుటుంబానికి సంబంధించి మడిసి శ్రీనివాసరావు గారు నామినీగా ఉన్నారు. రాజు గారు వాలంటరీగా ఉన్నారు. వారు కూడా వచ్చి ఆ చెక్కు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. నెక్స్ట్ చోడవరం కాన్స్టిట్యున్సీ నుంచి 4 చెక్కులు ఉన్నాయి. చోడవరం కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా ఇటు లైన్లోకి వచ్చేస్తే వాళ్ళు కూడా ఇద్దాము. చోడవరం కాన్స్టిట్యున్సీ నుంచి గాలి సూరిబాబు గారు కుటుంబానికి సంబంధించిన చెక్కు గాలి జ్యోతి గారు నామినీగా ఉన్నారు. వారిని తీసుకొని గునూరు మల్నాయుడు గారు వాలంటరీగా ఉన్నారు. వారిని తీసుకొచ్చి ఆ చెక్ ఇప్పించవలసిన కోరుతా ఉన్నాం. చోడవరి కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఇన్ఛార్జ్ కానీ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా దగ్గరుండి ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే చోడవరం కాన్స్టిట్యున్సీ నుంచి మరొక చెక్కు పడాల అలాగే చోడవరం కాన్స్టిట్యున్సీ నుంచి పడాల హరినాథ్ గారి కుటుంబానికి సంబంధించినటువంటి కన్నం నాయుడు గారు నామినీగా ఉన్నారు. శంకర శ్రీనివాస్ గారు వాలంటరీగా చేస్తున్నారు. వారి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్ ఇప్పించవలసింది కోరుతా ఉన్నాం. అలాగే వాసుపల్లి అప్పయ్య గారి కుటుంబానికి సంబంధించింది అప్పమ్మ గారు నామినీగా ఉన్నారు. బుడ్డ ఎర్రయ్య గారు వాలంటరీగా చేస్తున్నారు. ఎర్రయ్య గారు దయచేసి వారిని తీసుకొచ్చి నాగబాబు గారి చేతుల మీదుగా చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఎత్తుల వరహాలు గారు వారి కుటుంబానికి సంబంధించింది ఎత్తుల రాజు గారు నామినీగా ఉన్నారు. సత్యన శివ గారు వాలంటరీగా ఉన్నారు. సత్యన శివ గారిని వారి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. నెక్స్ట్ యలమంచిలి కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైతే ఉన్నారో దాదాపు
ఆరు కుటుంబాలు ఉన్నాయండి యలమంచి కాన్స్టిట్యున్సీ. వారు కూడా దయచేసి లైన్లోకి రావాల్సిన కోరుతా ఉన్నాం. యలమంచిలి కాన్స్టిట్యున్సీ నుంచి ద్వారపూడి విజయ్ గారి కుటుంబానికి సంబంధించింది నాగ సత్యవతి గారు నామినీగా ఉన్నారు. శివశంకర్ గారు వాలంటరీగా ఉన్నారు. వారి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్ ఇప్పించవలసిన కోరుతా ఉన్నాం. యలమంచిలి ద్వారపూడి విజయ్ గారి కుటుంబం. యలమంచిలి నుంచి కె సన్యాసిరావు గారి కుటుంబానికి సంబంధించిన లక్ష్మీ గారు నామినీగా ఉన్నారు. కటారు నరేష్ గారు వాలంటరీగా ఉన్నారు. వారి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్ ఇప్పించవలసిన కోరుతా ఉన్నాం. అలాగే యలమంచిలి నుంచి మరొక చెక్కు కోయిలాడ చిన్న అప్పలనాయుడు గారి కుటుంబానికి సంబంధించి కోయిలాడ శ్రీరామ్మూర్తి గారు నామినీగా ఉన్నారు. కర్రీ ఝాన్సీ గారు వారు వాలంటరీగా ఉన్నారు. వారిని తీసుకొచ్చి వారి కుటుంబాన్ని చెక్ ఇప్పించవలసి కోరుతా ఉన్నాం. అలాగే యలమంచిలి నుంచి పి మోహన దుర్గా ప్రసాద్ గారి కుటుంబానికి సంబంధించింది చెక్కు పుడి శ్యామల గారు వాలంటరీ నామినీగా ఉన్నారు. ఎల్ శ్రీధర్ గారు వాలంటరీగా ఉన్నారు. ఎల్ శ్రీధర్ గారు వారి చెక్కు తీసుకొచ్చి ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే యలమంచిలి కాన్స్టిట్యున్సీ నుంచి పడ్డిళ్ళ సూరిబాబు గారి కుటుంబానికి పాసిల్ల సుధా గారు నామినీగా ఉన్నారు. తిరుమలరావు గారు వాలంటరీగా ఉన్నారు. తిరుమలరావు గారు తీసుకొచ్చి వారి కుటుంబానికి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే యలమంచిలి కాన్స్టిట్యున్సీ నుంచి మరొక చెక్కు పూసాల కృష్ణ గారి కుటుంబానికి పి రామలక్ష్మి గారు నామినీగా ఉన్నారు. వారి కుటుంబాన్ని వాలంటరీగా ఉన్న పి చెన్నారావు గారు తీసుకొచ్చి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. యలమంచిలి నుంచి పూసాల కృష్ణ గారి కుటుంబానికి సంబంధించిన చెక్కు. నెక్స్ట్ గాజువాక కాన్స్టిట్యున్సీ నుంచి 2 చెక్కులు ఉన్నాయి. గాజువాకలు కూడా లైన్లో ఉండవలసిన కోరుతా ఉన్నాం. విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి గొన్నాబొత్తుల కనకరాజు గారి కుటుంబానికి సంబంధించి ఇంద్రజ గారు చెక్ తీసుకోవాల్సిన కోరుతా ఉన్నాం. కేవి సూరిబాబు గారు వాలంటరీగా చేస్తున్నారు. సూరిబాబు గారిని వారి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్ ఇప్పించవలసిగా కోరుతా ఉన్నాం. గాజువాక కాన్స్టిట్యున్సీ గొన్నాబొత్తుల కనకరాజు గారి కుటుంబం. అలాగే గాజువాక కాన్స్టిట్యున్సీ నుంచి కొండం మాధురి గారి కుటుంబానికి సంబంధించి కొండం కిషోర్ గారు నామినీగా ఉన్నారు. మన వాలంటరీగా ఢిల్లీశ్వరరావు గారు చేస్తున్నారు. ఢిల్లీశ్వరరావుని తీసుకొచ్చి వారి కుటుంబానికి చెక్కు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అమ్మ మీరంతా యలమంచిలి కాన్స్టిట్యున్సీ కదా? మీరు ముందులో వచ్చారా గాజువాక? ఏం పేరు మీది? కోడి మోహన్. 30.
నుంచి కంటిన్యూ చేయి. 30 అంట. కనకరాజు అడ్వాన్స్ అయి తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళు ఉన్నారు ఇంకా. లేదు, ఇప్పుడు వచ్చారు. వీళ్ళు మోహన్ దుర్గా ప్రసాద్ ఇప్పుడు వచ్చారు. కుటుంబం ఉన్నారా ఇక్కడ? అట్లా ఉండండి. పని చేయండి, ముందు ఒకసారి పి మోహన్ దుర్గారావు దగ్గర నుంచి ఒకసారి మళ్ళీ పిలవండి. పడిల్ల సూర్యబాబు గారి కుటుంబం వచ్చారండి. మాధురి గారు, అమ్మ మీరు మీదేంటి? వీళ్ళు 37 అన్న. ఇది ఓకే. మాధురి ఉన్నారు. 41 అండి. జనపిల్ల లైన్ అండి. ఇంకా పిలవలేదు కదా మిమ్మల్ని. ఇక్కడ ఏంటంటే ఈయన వచ్చాడు. 36 అయినా అడ్వాన్స్ అయిపోయాడు. అడ్వాన్స్ అయిపోయాడు. బొడ్డప్పు రాజబాబు గారి కుటుంబానికి సంబంధించి హరిత గారు రమేష్ గారు వాలంటరీగా చేస్తున్నారు. వారిని దగ్గర నుండి చెక్ ఇప్పించవలసిన కోరుతా ఉన్నాం. అలాగే మాడుగుల కాన్స్టిట్యున్సీ నుంచి జొన్నపల్లి నాయుడు గారు, వారి కుటుంబానికి సంబంధించి రాము గారు నామినీగా ఉన్నారు. తాటికొండ సత్యబాబు గారు వాలంటరీగా ఉన్నారు. వారి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మాదుగల నుంచి కింతాడ కృష్ణ గారి కుటుంబానికి సంబంధించి కింతాడ లక్ష్మి గారు నామినీగా ఉన్నారు. వారిని రవికుమార్ గారు వాలంటరీగా ఉన్నారు. వారిని తీసుకొచ్చి ఆ చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. మాదుగల కాన్స్టిట్యున్సీ కింతాడ కృష్ణ గారి కుటుంబం. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి పసింబిల్లి చిరంజీవి గారి కుటుంబానికి సంబంధించిన చెక్కు దుర్గాభవని గారు నామినీగా ఉన్నారు. గాయత్రి గారు వారి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ చిరంజీవి గారి కుటుంబం. అలాగే పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి అల్లు సింహాద్రి గారి కుటుంబం నుంచి అల్లు లక్ష్మి గారు నామినీగా ఉన్నారు. మురళీకృష్ణ గారు వాలంటరీగా ఉన్నారు. మురళీకృష్ణ గారిని వారి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. మురళీకృష్ణ గారు. అలాగే నెక్స్ట్ పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి అల్లు సింహాద్రి, అదే మురళీకృష్ణ గారు. అలాగే మరొకటి పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి సిహెచ్సి ఆనందరావు గారు కుటుంబానికి సిహెచ్సి ఆదిలక్ష్మి గారు నామినీగా ఉన్నారు. ఆకేటి గోవిందరావు గారు వాలంటరీగా ఉన్నారు. వారి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. సిహెచ్సి ఆనందరావు గారు కుటుంబం. అలాగే పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి ముసన అప్పలరాజు గారి కుటుంబానికి సంబంధించి రత్నం గారు నామినీగా ఉన్నారు. పిక్కి స్వామి గారు వాలంటరీగా ఉన్నారు. పిక్కి స్వామి గారు వారి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అప్పలరాజు గారి కుటుంబం. అలాగే నెక్స్ట్ పెందుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి బల్రెడ్డి సూర్యలక్ష్మి గారి కుటుంబానికి నీలమ్మ గారు నామినీగా ఉన్నారు. బొడ్డపు శ్రీను గారు వాలంటరీగా ఉన్నారు. వారిని కూడా వారి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. పెందుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి సూర్యలక్ష్మి గారి కుటుంబం వచ్చారా?
పెందుర్తి నుంచి సూర్యలక్ష్మి గారి కుటుంబం. అలాగే పెందుర్తి నుంచి పోలవరపు శ్యామ్ గారి కుటుంబం నుంచి దొంగ యశోద గారు నామినీగా ఉన్నారు. మోటూరు సన్యాసి నాయుడు గారు చెక్ అందుకోవాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే విశాఖపట్నం నార్త్ నుంచి తిప్పన కిషోర్ కుమార్ గారు వారి కుటుంబానికి రాజేశ్వరి గారు నామినీగా ఉన్నారు. గారపాటి లక్ష్మి గారు చెక్ ఇప్పించవలసిన కోరుతా ఉన్నాం. అలాగే విశాఖపట్నం సౌత్ నుంచి గుణవత్తుల అంజీ గారి కుటుంబానికి సంబంధించి గీత గారు నామినీగా ఉన్నారు. ప్రణీత్ కుమార్ గారు వాలంటరీగా ఉన్నారు. వారు చెక్ ఇప్పించవలసిన కోరుతా ఉన్నాం. అలాగే విజయనగరం జిల్లా బొబ్బిలి కాన్స్టిట్యున్సీ నుంచి బొబ్బిలి నుంచి 2 చెక్కులు ఉన్నాయి. హంస ప్రశాంత్ గారి కుటుంబానికి సంబంధించింది చెక్కు జ్యోతి గారు నామినీగా ఉన్నారు. అలాగే శివప్రసాద్ గారు వాలంటరీగా ఉన్నారు. వారి నుంచి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే సుధీర్ గారి కుటుంబం తోడపెండి సుధీర్ గారు కుటుంబానికి సంబంధించి తోడపెండి పుల్నాయుడు గారు వాలంటరీ నామినీగా ఉన్నారు. బాబు పలారుగా అలాగే గజపతినగరం కాన్స్టిట్యున్సీ నుంచి తిప్పన ప్రశాంత్ గారు వారి కుటుంబానికి సంబంధించి తిప్పన అక్కయ్య గారు నామినీగా ఉన్నారు. ధనుంజయ్ గారు వాలంటరీగా ఉన్నారు. ధనుంజయ్ గారు వారి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే కురుపాం కాన్స్టిట్యున్సీ నుంచి చాట్ల సింహాచలం గారు వారి కుటుంబానికి సంబంధించి మెల్లక తులసి గారు నామినీగా ఉన్నారు. పెంట శంకర్రావు గారు వాలంటరీగా ఉన్నారు. వారిని తీసుకొచ్చి వారు చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. కురుపాం నుంచి అయిపోయింది. నెల్లిమర్ల నుంచి బొమ్మిడి కనకరాజు గారి కుటుంబానికి సంబంధించి బొమ్మిడి లక్ష్మి గారు బొల్లు త్రినాథ్ గారు చెక్ ఇప్పించవలసిన కోరుతా ఉన్నాం. అలాగే స్టేజ్కి అటువైపు ఇటువైపు ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు దిగిపోండి దయచేసి. దేంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. దయచేసి ఎవరైతే ఎక్స్ట్రా ఉన్నారో వాళ్ళు దిగిపోండి. వాలంటీర్ల కంటే ఎక్స్ట్రా వస్తున్నారు, వాళ్ళని తగ్గించండి. అలాగే రాప్తాడు కాన్స్టిట్యున్సీ అనంతపూర్ జిల్లా అదే ఓబుల్శెట్టి పవన్ కుమార్ గారి కుటుంబానికి సంబంధించి ఓబుల్శెట్టి ప్రసాద్ గారు నామినీగా ఉన్నారు. భవానీ రమకుమార్ గారు వాలంటరీగా ఉన్నారు. అలాగే అనంతపూర్ జిల్లా సింగనమల కాన్స్టిట్యున్సీ నుంచి చెక్కలి శివానంద గారు చెక్కలి లక్ష్మీప్రసన్న గారు నామినీగా ఉన్నారు. ఎరిసామి గారు వాలంటరీగా ఉన్నారు. వారు తీసుకొచ్చి వారు చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే అనంతపూర్ జిల్లా నుంచి ఉరవకొండ కాన్స్టిట్యున్సీ నుంచి రూపా నాయక్ గారు వారి కుటుంబానికి కమలమ్మ బాయ్ నామినీగా ఉన్నారు. సూర్య నాయక్ గారు వచ్చి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. రూపా నాయక్. నెక్స్ట్ చిత్తూరు జిల్లా నుంచి చంద్రగిరి. ఏదైతే కాన్స్టిట్యున్సీ చదువుతానో దానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కానీ ఇన్ఛార్జ్ గారు కానీ రెడీగా ఉండి వారిని తీసుకురావాల్సిందే కోరుతా ఉన్నాం. మిగతా ఎక్స్ట్రా పర్సన్ని మీరు తగ్గించవలసిందే కోరుతా ఉన్నాం. చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి పెనుగొండ లోకేష్ గారి కుటుంబానికి యామిని గారు నామినీగా ఉన్నారు. హరి గారు వాలంటరీగా ఉన్నారు. వారి కుటుంబానికి చెక్ ఇప్పించవలసిందే కోరుతా ఉన్నాం. అలాగే చిత్తూరు జిల్లా నగరి కాన్స్టిట్యున్సీ నుంచి ప్రదీప్ కుమార్ గారు కుటుంబం తరపున మంజు గారు వాలంటరీగా ఉన్నారు. హరికుమార్ గారు నామినీగా వారిని చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే పలమనేరు కాన్స్టిట్యున్సీ నుంచి చరణ్ కుమార్ గారు కుటుంబానికి అమ్ములు గారు వాలంటరీగా నామినీగా ఉన్నారు. చైతన్య కుమార్ గారు చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. చరణ్ కుమార్ గారి కుటుంబం. అలాగే చిత్తూరు జిల్లా పోతలపట్టు కాన్స్టిట్యున్సీ నుంచి
మురారి రంజిత్ కుమార్ గారి కుటుంబానికి వెంకటాద్రి గారు నామినీగా ఉన్నారు. నవీన్ సానే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాలంటరీగా చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. నెక్స్ట్ శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ నుంచి చందేలి ఈశ్వరయ్య గారి కుటుంబం శ్రీకాళహస్తి. అలాగే మదనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి గుమ్మాడి శివ గారి కుటుంబం. శ్రీకాళహస్తి మదనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి గుమ్మడి శివ గారి కుటుంబం తరపున లేరా? పోతలపట్టు కాళహస్తి మదనపల్లి గ్యాప్ మైదుగురు 73 74 ఉన్నారు. శ్రీకాళహస్తి రాలేదు, అదిగోండి రాలేదు. నెక్స్ట్ మదనపల్లి రాలేదు, పోతలపట్టు రాలేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మైదుగురు కడప జిల్లా వాళ్ళ పేర్లు మారితే ఇక్కడికి వచ్చి కడప జిల్లా నుంచి మైదుగురు కాన్స్టిట్యున్సీ నుంచి దూదైకులు భాషా గారి కుటుంబానికి ఓలమ్మ గారు నామినీగా ఉన్నారు. నరసయ్య గారు వాలంటీర్గా ఉన్నారు. వారి కుటుంబానికి చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మైదుగురు కాన్స్టిట్యున్సీ నుంచి తుపాకల వెంకట సుబ్బయ్య గారి కుటుంబానికి సంబంధించి తుపాకల పద్మావతి గారు నామినీగా ఉన్నారు. పండిత్ మల్హోత్రా గారు చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే కడప జిల్లా రాజంపేట నుంచి నరసింహులు గారి కుటుంబానికి హర్షిని గారు నామినీగా ఉన్నారు. అధికారి కృష్ణ గారు చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే రాజంపేట నుంచి మరో చెక్కు కోలాటం సుజాత గారు కుటుంబానికి కోలాటం హర్షిని గారు నామినీగా ఉన్నారు. అధికారి కృష్ణ గారు చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే రాజంపేట మరొక చెక్కు తోబంతుల వెంకట సాయి గారి కుటుంబానికి తోబంతుల సుబ్బలక్ష్మి గారు నామినీగా ఉన్నారు. అధికారి కృష్ణ గారు వాలంటరీగా ఉన్నారు. వారిని ఆ చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందర రాజంపేట క్లోజ్ చేసుకోండి. రాజంపేట అలాగే తెలంగాణ నుంచి కరీంనగర్ జిల్లా మానకొండూరు నుంచి ఎవరిని వచ్చున్నారా? అంటే లైన్లో ఉందన్న, అంటే లైన్లో వచ్చింది. కరీంనగర్ లైన్లో ఇది వద్దంటారా? కరీంనగర్ మానకొండూరు నుంచి మూలా రాకేష్ గారి కుటుంబానికి సంబంధించి లావణ్య గారు చెక్ తీసుకోవాల్సిన కోరుతా ఉన్నాం. నెక్స్ట్ కర్నూలు జిల్లా నుంచి 4 చెక్కులు ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆదోని కాన్స్టిట్యున్సీ నుంచి మాలా రాఘవేంద్ర గారి కుటుంబానికి సంబంధించి లక్ష్మీ గారు నామినీగా ఉన్నారు. శాంత గారు వాలంటరీగా ఉన్నారు. వారిని వచ్చి ఆ చెక్కు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. భయ్యా ఇదే సేమ్ షీట్ అక్కడ పెట్టుకొని 1 by 1 మీరు దీన్ని బట్టి ఆర్డర్ ప్రకారం పంపించండి. ఆదోని నుంచి మాలా రాఘవేంద్ర గారు కమాన్. అలాగే ఆళ్ళగడ్డ నుంచి జమ్మి చిట్టిబాబు గారు నెక్స్ట్. అలాగే కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి శ్రీనివాసులు గారి కుటుంబం. అలాగే కర్నూలు జిల్లా పాణ్యం నుంచి దాసరి శ్రీనివాసులు గారి కుటుంబం. దయచేసి 4 కుటుంబాలు లైన్లో ఉండండి. అక్కడ
ఆదోని, ఆలగడ్డ, కోడుమూరు, పాణ్యం. వాళ్ళు వెంటనే తెలంగాణ రాష్ట్రం నుంచి మహబూబాబాద్ నుంచి ముత్యాల విజయ్ కుమార్ గారు వారు కూడా లైన్లో ఉండవలసిన కోరుతున్నాం. ముత్యాల విజయ్ కుమార్ గారు. ఇంకెవరి ఉన్నాయి? మన అయిపోయినాయా? పిల్లలు రమ్మను. పాణ్యం నుంచి పాణ్యం నుంచి వచ్చారా? పాణ్యం అమ్మ ఇటండి, ఫోటో ఇటు పెట్టండి. కోడుమూరు నుంచి బి శ్రీనివాస్ గారి కుటుంబం ఇప్పుడు చెక్ తీసుకోబోతున్నారు. అలాగే నెక్స్ట్ పాణ్యం నుంచి ఎవరైతే ఉన్నారో పాణ్యం నుంచి కూడా అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అవినాష్, అది ఎవరిది? నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం నుంచి మహబూబాబాద్ నుంచి ముత్యాల విజయ్ కుమార్ గారు వారి కుటుంబం తరపున వినయ్ కుమార్ గారు చెక్ అందుకోవాల్సిన కోరుతున్నాం. చక్రపాణి గారు వాలంటీర్గా ఇచ్చేశారు, వారిని కూడా తీసుకోవాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే నెక్స్ట్ నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నుంచి మిర్యాలగూడెం కాన్స్టిట్యున్సీ నుంచి సేలం దుర్గారావు గారు. నెక్స్ట్ నల్గొండ జిల్లా మిర్యాలగూడెం నుంచి ఉన్నారా రెడీగా? మిర్యాలగూడెం కంప్లీట్ సెట్లో ఉండాలి. మధ్యలో 2-3 మళ్ళీ మిస్ అయినాయి, అందుకని ఇదే నల్గొండ అది ఇప్పుడు చెప్పారు. మదనపల్లి పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు? జనార్దన్ బాబు అలాగే నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి ఉమ్మడిశెట్టి జనార్దన్ బాబు గారు 70 నంబర్, టోకెన్ నంబర్ 70. ఉమ్మడిశెట్టి చెన్నమ్మ గారు వారి కుటుంబానికి సంబంధించి చెక్ ఇప్పించవలసిన కోరుతున్నాం. ఆకుల వెంకట్ వాలంటీర్ 86 ఉందా? నగిరి వేణు, నెల్లూరు జిల్లా వెంకటగిరి కాన్స్టిట్యున్సీ నుంచి నగిరి వేణు గారి కుటుంబానికి సంబంధించి నగిరి కల్పన గారు నామినీగా ఉన్నారు. నగిరి కల్పన గారు. అలాగే నెక్స్ట్ ప్రకాశం జిల్లా అద్దంకి ఉన్నారుగా. ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి, అద్దం కాన్స్టిట్యున్సీ నుంచి నాగమల్లేశ్వరరావు గారి కుటుంబం నుంచి నాగలక్ష్మి గారు చెక్ తీసుకోవాల్సిన కోరుతా ఉన్నాం. జక్కం చిరంజీవి గారు వాలంటరీగా చేస్తున్నారు, వారిని ఆ చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. లేరా? అలాగే ప్రకాశం జిల్లా దర్శి నుంచి నాగసాయి మణికంఠ వారి కుటుంబానికి సంబంధించిన చెక్కు సౌభాగ్యం గారు నామినీగా ఉన్నారు. సుబ్బారావు గారు వాలంటరీగా ఉన్నారు, ఆ చెక్ అందించవలసిగా కోరుతా ఉన్నాం. అలాగే ప్రకాశం జిల్లా దర్శి కాన్స్టిట్యున్సీ నుంచి ఆర్ వెంకటేశ్వర గారి కుటుంబానికి సంబంధించినటువంటి చెక్కు రమణమ్మ గారు నామినీగా ఉన్నారు. కల్లూరు వెంకట్రావు గారు వాలంటరీగా ఉన్నారు, వారి కుటుంబానికి ఆ చెక్కు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం.
నెక్స్ట్ దర్శి కాన్స్టిట్యున్సీ నుంచి తెలిక నాగార్జున గారి కుటుంబానికి సంబంధించిన బలగాని సుధారాణి గారు వారి కుటుంబానికి తల్లా కాసయ్య గారు వాలంటరీగా చేస్తున్నారు. వారిని ఆ చెక్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలా కాదు, షార్ట్ చేసి మళ్ళీ అందరికి షార్ట్ అవుట్ ఇస్తారా? అలాగే కొండెపు కాన్స్టిట్యున్సీ నుంచి మోహన్ వంశీకృష్ణ గారి కుటుంబానికి సంబంధించి నాగమణి గారి చెక్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాలంటీరు కాసుల శ్రీకాంత్ గారు. అలాగే ప్రకాశం జిల్లా మార్కాపురం కాన్స్టిట్యున్సీ నుంచి రెడీగా ఉన్నారా? మార్కాపురం అవినాష్, మార్కాపురమైన వాళ్ళు మార్కాపురం కాన్స్టిట్యున్సీ నుంచి సప్పరపు వెంకటేష్ గారి కుటుంబానికి సంబంధించి భారతి గారు నామినీగా ఉన్నారు. వారిని ఆ చెక్కు ఇప్పించవలసిందిగా మన ఇమ్మడి పిచ్చయ్య గారిని వాలంటరీగా చేస్తున్నారు. వారిని ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు కాన్స్టిట్యున్సీ నుంచి చల్లా పవన్ కుమార్ గారి కుటుంబానికి సంబంధించిన చల్లా వెంకటలక్ష్మి గారు నామినీగా ఉన్నారు. అంబటి దాసుబాబు గారు వాలంటరీగా ఉన్నారు. వారు చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మరి ఒక చెక్కు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ 66వ నెంబర్ టోకెన్. ఎర్రగొండపాలెం వాదేనా? తొలుచూరి ఎల్లయ్య గారి కుటుంబానికి సంబంధించి చెక్కు తొలుచూరి వెంకటరమణ గారు నామినీగా ఉన్నారు. నర్సయ్య గారు ఆ చెక్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ చెక్ అనంతరం ఒక్క 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని షార్ట్ అవుట్ చేసి ఎవరి కాళ్ళు పిలిచిన వెంట